రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్డి లేదా రియల్ ఎస్టేట్? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. నిజానికి నేటి రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. సంపాదించడం కాదు, సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయని వారిని పేదవారని పిలుస్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఇన్వెస్ట్ చేసేందుకు పలు రకాల మార్గాలు ఉన్నప్పటికీ భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలహీన పడుతున్న సమయంలో పెట్టుబడిదారులు ఒక ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలంటే బంగారంలోనా, ఫిక్స్డ్ డిపాజిట్లలోనా, లేక రియల్ ఎస్టేట్లోనా అనే సందేహం చాలా మందిలో ఉంది. మార్కెట్ నిపుణులు మాత్రం పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. రూపాయి బలహీనపడినప్పుడు సాధారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డాలర్లలో ట్రేడ్ కావడం వల్ల రూపాయి విలువ తగ్గితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. అందుకే పోర్ట్ఫోలియోలో 10-15% వరకు బంగారం ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మార్కెట్ ఒడిదుడుకులు ఇష్టపడని వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి ఎంపికగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం పలు బ్యాంకులు 7-8.5% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఎఫ్డీలలో పెట్టుబడి పెడితే మూలధన భద్రత ఉంటుంది. అయితే ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు వాస్తవ లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ రిస్క్ కోరుకునే వారికి ఎఫ్డీలు అనుకూలంగా ఉంటాయి. ఇటు రియల్ ఎస్టేట్ రంగం దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించే అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా మెట్రో నగరాలు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి అధిక మూలధనం అవసరం. అలాగే లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అంటే అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకోవడం అంత సులభం కాదు. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒకే పెట్టుబడి సాధనపై ఆధారపడకుండా డైవర్సిఫికేషన్ వ్యూహాన్ని అనుసరించడం మంచిది. 10-15% బంగారం, 20-30% ఎఫ్డీలు లేదా డెట్ ఇన్స్ట్రుమెంట్లు, మిగిలిన భాగం ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు లేదా రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో పెడితే లాంగ్ టర్మ్ లో మెరుగైన ఫలితాలు రావచ్చుట. మరోవైపు రూపాయి బలహీనత సమయంలో బంగారం ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ ప్రతి పెట్టుబడి సాధనానికి ప్రత్యేక ప్రయోజనాలు, రిస్కులు ఉంటాయి. తక్షణ భద్రత కోసం ఎఫ్డీలు, ద్రవ్యోల్బణ రక్షణ కోసం బంగారం, దీర్ఘకాల సంపద కోసం రియల్ ఎస్టేట్ ను పరిగణించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని తప్పనిసరిగా అంచనా వేయడం అవసరం. అదేవిధంగా నిపుణులను సంప్రదించడం కూడా చాలా అవసరమని మర్చిపోవద్దు.